హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, మనం బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ మెయిన్ విషయం నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే, ఇది ఎటువంటి మాయ కాదు, మంత్రం అనేది ఏం కాదు. వాస్తవానికి మన యూనివర్స్లో ఆ శక్తి అయితే ఉంటుందన్నమాట. మనిషి ఏదైతే ఎక్కువగా కోరుకుంటారో అది మంచి అయినా సరే చెడైనా సరే దాన్ని ఇచ్చే కెపాసిటీ అయితే యూనివర్స్కి ఉంటుంది. కాకపోతే ఆ విషయం మనకు తెలీదు. మనకు తెలియక మనం ఏం చేస్తుంటాము అని అంటే, మన నెగిటివ్ థాట్స్నే ఎక్కువగా యూనివర్స్కి పంపిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి అవే మనకి తిరిగి వస్తూ ఉంటాయి అనమాట. అదే మనం పాజిటివ్ థింకింగ్ లేదా పాజిటివ్ థింగ్స్ అనేవి మనం కానీ యూనివర్స్లోకి పంపించాము అంటే అవే మనకు తిరిగి వస్తాయి. అందుకే అంటూ ఉంటారనమాట, మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే, గట్టిగా చెడ్డ మాటలు ఏమనొద్దు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు అనేసి. వాస్తవానికి ఏంటి అని అంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో, మనం ఏ ఆలోచనలు అయితే యూనివర్స్లోకి పంపిస్తామో అవే మనకి తిరిగి రావడం జరుగుతుందనమాట. అది మన చెడైనా సరే మంచి అయినా సరే, ఏదైనా ఒక మంచి విషయం గురించి మనం బలంగా కోరుకున్నాము అని అంటే, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనం యూనివర్స్లోకి పంపించామంటే తిరిగి మనకి మంచి తిరిగి వస్తుంది అనమాట. అంటే మంచి జరుగుతుంది. అలా కాకుండా మనం నెగిటివ్ థాట్స్తో మనం యూనివర్స్లోకి పంపించాము అంటే ఆ నెగిటివ్ థాట్సే నిజంగా మారి మనకి లైఫ్లో జరగడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని ఒక మాటలో చెప్పాలి అని అంటే, మన మతెంతో గతంతా అంటారు. మన మదిలో అంటే మన యొక్క బ్రెయిన్లో మనం ఏమైతే చిత్రీకరిస్తామో అవే నిజాలుగా మారి మన వాస్తవ జీవితంలో అయితే జరుగుతూ ఉంటాయి. అవి మంచి అయినా సరే చెడైనా సరే. ఒకవేళ మనము ఒక మంచి థాట్తో ఏదైనా ఒక మనీ సేవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక మంచి ఉద్దేశం కోసం మనం మనీ సేవ్ చేస్తూ ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఆ మనీ అనేది మంచి ఉద్దేశంకే ఉపయోగపడుతుంది అనమాట. అలా కాకుండా ఏదైనా మనం ఎమర్జెన్సీ ఫండ్, నేను ఒక్క మాట చెప్తానండి. నేను ఇన్ని డేస్ నుంచి మనీ సేవ్ చేస్తున్నా కూడా నేను ఏ రోజు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి అయితే తీసి పక్కన పెట్టను. ఎందుకు పెట్టను అంటే ఒక రీజన్ చెప్తానండి. మనము మనీని ఏ విషయం కోసం అయితే మనం సేవ్ చేస్తున్నామో ఖచ్చితంగా ఆ విషయం కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు, ఇంకొక అవకాశం లేనప్పుడు తీసి ఖర్చు పెట్టుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్స్ అని చెప్పి దాస్తూ ఉంటారు. బట్ అది నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, మనం దేనికోసం అయితే మనం దాన్ని ఏ ఉద్దేశం కోసం అంటే మనం దాంట్లో రూపాయి వేసే ప్రతిసారి కూడా ఇది ఒక ఇబ్బందికరమైన సంఘటనకి మాత్రమే నేను వాడాలి అన్న ఉద్దేశంతో మనం రూపాయి వేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా అదే సిచ్యువేషన్కి అది వాడాల్సి వస్తుంది అనమాట. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో, దేని గురించి అయితే పదే పదే యూనివర్స్లోకి పంపిస్తామో అవే మనకి తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ విషయం నేను చెప్పాలనుకుంటుండేది అని అంటే, మనం మంచిని బలంగా అనుకున్నా మంచి జరుగుతుంది, చెడుని బలంగా అనుకున్నా చెడే జరుగుతుంది. కాబట్టి మనము ఏదైతే లైఫ్లో చెయ్యాలనుకుంటున్నామో దాన్ని వీలైనంత వరకు పాజిటివ్ని మాత్రమే యూనివర్స్లోకి పంపించే విధంగా చూసుకోవాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడానికి, పాజిటివ్గా అనుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అది రియల్ అయిన నెగటివ్ థింగ్ మన కర్మలో రాయబడి ఉన్నా సరే అది పాజిటివ్గా మారి మన దగ్గరికి చేరుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేయాలనుకుంటున్న ప్రతి పని ఎప్పుడైతే మనము పాజిటివ్ థింకింగ్గా మార్చుకుంటామో, పాజిటివ్నెస్ని, పాజిటివ్ విషయాల్ని మనం యూనివర్స్లోకి పంపిస్తామో తిరిగి మనకి పాజిటివ్ విషయాలే జరుగుతాయి. ఇది మాత్రం 110% అయితే ఇది కరెక్ట్ అనమాట. కాబట్టి మనం బలంగా ఏదైతే కోరుకుంటామో అది జరిగి తీరుతుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే. కాబట్టి ఈ రోజు నుంచి మనం బలంగా కోరుకుందాం. కానీ ఏంటది అని అంటే, అన్ని మంచి విషయాల గురించి, పాజిటివ్ థింగ్స్ గురించి మనం ఎప్పుడైతే యూనివర్స్లోకి బలంగా సందేశాన్ని పంపిస్తామో మనకి యూనివర్స్ తిరిగి బలమైన మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. దీన్ని ఎంతోమంది ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇదేమీ మనము మాటలతో చెప్పి వదిలేసేది కాదు. మనం ఏదైతే ఆలోచన మనకు తెలుసు. ఇప్పుడు ఏవైతే వాస్తవాలుగా ఉన్న విషయాలు, ఎన్నో విషయాలు ఒకప్పటి ఒక మనిషి యొక్క బ్రెయిన్లో ఫస్ట్ ఆ ఊహగా మారిన దాన్నే తర్వాత ప్రాక్టికల్గా అయితే చేశారనమాట. అలాగే మనము ఏదైతే ఫస్ట్ మనం కావాలి అనుకుంటున్నామో దాన్ని మనము పాజిటివ్గా యూనివర్స్లోకి పంపిస్తామో అది తిరిగి మనకి పాజిటివ్గా అయితే లభిస్తుంది. బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే. కాబట్టి వీలైనంత వరకు మనము కోరుకునే ప్రతి విషయాన్ని పాజిటివ్ థింగ్ కోరుకొని దాన్ని సాధించుకోవడానికైతే ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.